బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నాగోల్లో భార్య గొంతు కోసి భర్త కేసులో సుప్రజ ఆసుపత్రి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బాధితురాలి గొంతు సగభాగం వరకు కట్ అయిందని తెలిపారు. 24 గంటలు గడిస్తే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమి అని చెప్పలేమన్నారు. బాధితురాలు ఆ పరిస్థితిలో రాగానే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అందించామన్నారు ఆసుపత్రి ఎండీ విజయ్ కుమార్. సరైన సమయంలో డాక్టర్లు ఆపరేషన్ చేశారని తెలిపారు. హాస్పిటల్లో ఇప్పుడే అడ్మిట్ అయ్యారు. కట్టు బాగా లోపలికి ఉంది. సో చాలా వరకు రక్తం పోయింది. ఇమీడియట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకొని ఇప్పుడే సర్జరీ చేశాము. లోపల కూడా చాలా రక్తం పోయింది. ఇప్పుడే కొంచెం సీరియస్ గా ఉంది పరిస్థితి. ఒక 1-2 డేస్ అయితే గానీ మనం చెప్పలేము పరిస్థితి ఎట్లా ఉంటదని. మేము తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నాము. లోపల వెజల్ కట్ అయింది, అంటే ఏదైతే రక్తం సరఫరా చేసే నరం ఉంటది కదా అది కట్ అయింది. సో కంటిన్యూస్ గా బ్లడ్ బాగా పోయింది. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ కుట్లు వేసేటప్పుడు కూడా బ్లడ్ అనేది కంటిన్యూస్ గా పోతూనే ఉంటది. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా అండర్ జనరల్ అనస్థీషియా చేయాల్సి వచ్చింది. కుటుంబ కలహాల వల్ల తన భర్త ఆమెని అంటే గొంతు కోయడం వల్ల చాలా బ్లీడింగ్ అయ్యి పుటౌటిన సుప్రజ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వెంటనే మా వైద్య బృందం అందరూ తక్షణమే వైద్య సాయం అందించి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని మా ప్లాస్టిక్ సర్జన్ చెప్పగానే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఎవరు అందుబాటులో లేకపోయినప్పటికీ, కన్సెంట్ లేకపోయినా కూడా ఈరోజు మేము ఒక మానవతా హృదయంతో ముందుకొచ్చి ఈరోజు సుప్రజ ఆసుపత్రి ఒక పెద్దన్న, అంటే ఆమెకు ఒక పెద్దన్న లాగా పాత్ర పోషించి బ్రతికించాల్సిందిగా నేను మా డాక్టర్లను కూడా రిక్వెస్ట్ చేసినాను. వాళ్ళు ఈరోజు వచ్చి వెంటనే ఇమీడియట్ గా సర్జరీ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే వెయిన్స్ అన్ని కట్ అయినాయి కాబట్టి కొంచెం ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. 48 అవర్స్ గడిస్తే గానీ ఏం చెప్పలేము. ఈ లోపే మార్నింగ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వస్తానని అడిగిందంట. వస్తానంటే వాడు ఏదో యాక్సిడెంటల్ గా జరిగితే ఏదో తీసుకొని కొట్టాడు. పోనీ ఏదైనా కిచెన్ లోంచి తీసుకున్నాడా, లేకపోతే ఏదో పెనుగులాట అయిందంటే ఏం లేదు. డైరెక్ట్ మెడపెట్టి లేపి గోడకు పెట్టేశాడంట. జోబులో కత్తి తీసాడంట, ఇలా కోసేసాడంట. ఆ పిల్ల చేయడం పెట్టింది, ఈ కత్తి ఇలా పట్టుకుంది, ఈ వేలు మొత్తం కట్ అయిపోయింది. ఈ వేలు దాటి నెక్ కూడా కట్ అయింది. 13 స్టిచెస్ పడ్డాయి. 48 అవర్స్ అయితే గానీ ఏం చెప్పలేమంటున్నారు. వాడికి శిక్ష పడాలి. రోజు న్యూస్లు చూస్తూ అయ్యో పాపం అనుకునేదాన్ని. ఈ రోజు ఆ ప్లేస్ లో నా కూతురే ఉంటుందని కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్ నాగోల్లో భార్య గొంతు కోసిన భర్త కేసులో సుప్రజ ఆసుపత్రి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బాధితురాలి గొంతు సగభాగం వరకు కట్ అయిందని తెలిపారు. 24 గంటలు గడిస్తే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమీ చెప్పలేమన్నారు. బాధితురాలు ఆ పరిస్థితిలో రాగానే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అందించామన్నారు ఆసుపత్రి ఎండీ విజయ్ కుమార్. సరైన సమయంలో డాక్టర్లు ఆపరేషన్ చేశారని తెలిపారు.